హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేంత వరకు వదిలిపెట్టును అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు ప్రతిజ్ఞ చేశారని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే నిన్న విచారణ అనంతరం ఈయన మాట్లాడినట్టుగా అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, గత కొంతకాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అగెన్స్ట్ గా తిరుగుబాటు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మరి నిజంగా జైల్లో పెట్టించే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ మద్య కుంభకోణానికి సంబంధించి ఆయన విచారణ పిలుస్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నిన్న విజయసాయి రెడ్డి మరొకసారి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన దాదాపు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 గంటల వరకు 3 గంటల సేపు ఆయన్ని సిట్ అనేక ప్రశ్నలు వేశారు, విచారించారని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి అంటారు ఆయన్ని, వాళ్ళ ఫాదర్ ఉపేందర్ రెడ్డిని కూడా నిన్న సైమల్టేనియస్ గా విచారించారు. అంటే ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్లి ఉపేందర్ రెడ్డిని వాళ్ళు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి కొన్ని సంచలన కామెంట్స్, కొన్ని సంచలనమైన విషయాల్ని మాట్లాడాడు విజయసాయి రెడ్డి. అది చూస్తే జగన్ని, అంటే కొంతమంది ఏమంటున్నారంటే జగన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించేదాకా నేను నిద్రపోనని విజయసాయి రెడ్డి చెబుతున్నాడు. అందుకు అనుగుణంగానే ఆయన మూవ్ అవుతున్నాడు. నిన్న ఒక పేరు కూడా చెప్పాడు. అది ఏంటంటే ఈ కసిరెడ్డి వెనక బిగ్ బాస్ ఎవరో కూడా త్వరలోనే బయటకు వస్తుంది అన్నాడు. అందరికీ తెలుసు కసిరెడ్డి వెనక బిగ్ బాస్ అంటే ఎవరు ఉంటారు? జగనే ఉంటాడు. ఎందుకంటే ఇది మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం. మద్యం కుంభకోణం జగన్ పీరియడ్లో 5 ఏళ్లలో మద్యం పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ప్రభుత్వ దుకాణాలు పెట్టి అక్కడ డీటెయిల్ లావాదేవీలని చేయకుండా క్యాష్ రూపంలో చేసి సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు, 4 ఏళ్లలో 1,00,000 కోట్లు జగన్ దుర్వినియోగం చేశాడు, డబ్బులు తినేస్తాడని పురంధేశ్వరి అప్పట్లోనే హోమ్ శాఖకి అమిత్ షాని కలిసి ఆమె సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అంతా. దాని తర్వాత చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ముందుగా సోషల్ మీడియా మీద అటాక్ చేయడం, దాదాపు 700 మందికి సోషల్ మీడియా వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాదాపు 100 మందిని అరెస్టులు చేశారని వైసీపీ అంటుంది. పోలీసులు ఏమో 49 మందిని మాత్రం మేము అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మెల్లమెల్లగా కేడర్ని, తర్వాత చిన్న నాయకుల్ని, తర్వాత జగన్ని అలాగా ఒక ప్లాన్డ్గా చంద్రబాబు ప్రభుత్వం వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు దాంట్లో పనిచేసే సత్యప్రసాద్ అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా 164 సిఆర్పిసి కింద కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇందులో రాజ్ కసిరెడ్డి పేరు ప్రధానంగా చెప్పారని చెప్తున్నారు. రాజ్ కసిరెడ్డి ఎవరు అంటే, రాజ్ కసిరెడ్డి అవినాష్ రెడ్డికి కో బ్రదర్ ఇన్ లా అవుతాడు. అంటే జగన్కి దగ్గర సంబంధం. అట్లాగే ఐటీకి సలహాదారుడుగా కూడా రాజ్ కసిరెడ్డి పనిచేశాడు. ఆయన బేసిక్గా ఎన్ఆర్ఐ. సో ఈయనకి ఈ మద్యం కుంభకోణం వ్యవహారం జగన్ అప్పగించాడని చెప్తున్నారు. సో ఆయన గతంలో ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు దీనికోసమే. సో ఆయన ప్రధానంగా చేసింది ఏంటంటే, అంతవరకు ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, ప్రీమియం బ్రాండ్స్ని పక్కన పెట్టి జగన్ బ్రాండ్స్ పేరుతో కొన్ని బ్రాండ్స్ని దింపడం రంగంలోకి, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం, ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే వాళ్ళకి సప్లై చేయడానికి ఎక్కువ కోటాని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకటి చేశాడు. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు అన్నమాట, ఎన్డిపిఎల్ అంటారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. ఆ కేటగిరీ కింద ఎక్కువ మందిని పెట్టేసి దాంట్లో ఏంటంటే ఎక్కువగా ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం లేదు, డ్యూటీస్ తక్కువ ఉంటాయి. సో ఆ కేటగిరీ కింద పెట్టి చేయడం. సో ఓవరాల్గా ఇతను మొత్తం ఒక స్ట్రాటజీ వేసుకొని అంటే కొత్త బ్రాండ్లు పెట్టడం, ఆ బ్రాండ్లు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎక్కువ కోటాలు ఇవ్వడం. రెండోది క్యాష్ డీలింగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక దగ్గర ఎంత డబ్బులు వచ్చిందేమని తెలియకుండా ఇతను ఒక కార్పొరేట్ స్టైల్లో ఈ కుంభకోణానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దాంట్లో స్టాఫ్ ద్వారా అక్కడ ఎవరెవరు కలెక్ట్ చేసి, ఎలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసి
కొంతమంది వైసీపీ నాయకులకి డబ్బులు వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. దీన్ని ఈ డబ్బుల్ని వివిధ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఈయన కొన్ని సంస్థలు పెట్టాడని చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే ఈడీ క్రియేషన్స్ లేదా ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో వీళ్ళ కూతురు ఇషాని ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఇది సినిమా ప్రొడక్షన్ సంస్థ. వీళ్ళు నిఖిల్ సిద్ధార్థతో స్పై అనే సినిమా కూడా తీశారని చెప్తున్నారు. రెండవది ఐటీ సొల్యూషన్స్ వీళ్ళ భార్య దివ్యారెడ్డి వాళ్ళ చెల్లెలు అంటున్నారు, మేఘనారెడ్డి వాళ్ళ తల్లి సుజాత రెడ్డి, వీళ్ళిద్దరూ డైరెక్టర్గా ఉంటున్న ఐటీ సొల్యూషన్స్ ద్వారా ఈ మనీ ఆర్గనైజ్ అయింది. మూడవది అరేటా హాస్పిటల్కి వీళ్ళ భార్య దివ్యారెడ్డి, వీళ్ళ బంధు విజయేందర్ రెడ్డి, తీగల విజయేందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ డైరెక్టర్గా ఉంటున్నారు. రాయదుర్గంలో హాస్పిటల్ ఉంటుంది. ఈ హాస్పిటల్ ద్వారా కూడా ఈ డబ్బుల్ని వైట్గా చేయడం, అంటే బ్లాక్ మనీని తీసుకురావడం, దీన్ని వైట్గా చేయడం. దాదాపు ఎవ్రీ మంత్ మినిమం కమిషన్ రూపంలో మాత్రమే 60 crore పైన ఇతను కలెక్ట్ చేశాడని చెప్తున్నారు. దాదాపు ఇతను 3,000 నుంచి 4,000 కోట్లు ఇతను ఒక్కడే కలెక్షన్స్ చేశాడనేది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టాడు. ప్రజెంట్ అయితే రాజకేశ్ రెడ్డి గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. నిన్న మాత్రం పిటిషన్ వేసినట్టుగా అర్థమవుతుంది హైకోర్టులో. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చాలా బెటర్గా మాట్లాడాడు నిన్న. నేను అధికారం వచ్చి 3 నెలలు 4 నెలలు అయ్యేంత వరకు కూడా నెంబర్ 2గా ఉన్నాను వైసీపీలో, కానీ ఆ తర్వాత 2000 స్థానానికి పడిపోయాను, అప్పటి నుంచి 2000 స్థానంలోనే ఉన్నాను అనేది ఆయన చెప్తున్నాడు. కాకపోతే వైసీపీ వాళ్ళు విమర్శించేది, ఈయన 2000 స్థానంలో ఉంటే ఈయనకెందుకు 2 సార్లు రాజ్యసభ ఇచ్చాడు, ఈయనకెందుకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇచ్చాడు, ఈయన అంతకుముందు కూడా ఒక రకంగా జగన్కి రైట్ లెఫ్ట్ ఎవరు అంటే సజ్జల ఈయన పేర్లే చెప్పేవాళ్ళు కదా. సో ఇప్పుడు మరి 5 ఏళ్ల పాటు ఈయన 2000 స్థానంలోనే ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడా? మరి ఎందుకు ఉన్నాడు అట్లాంటి వ్యక్తి? ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చునుంటే ఈ మాట అనేవాడా ఈయన? ఇవన్నీ కూడా అంటున్నారు. నెల్లూరులో మరి ఎందుకు పోటీ చేశాడు ఎంపీగా? అప్పుడు ఈయనకి ఇష్టం లేకపోతే చెప్పచ్చు కదా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన కేసుల్లో ఇరుక్కున్నాడు, వాళ్ళ కూతురు కేసుల్లో ఉంది, ఉత్తరాంధ్రలో అనేక భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు, ఇవన్నీ ఆయన మీద ప్రెజర్ ఉన్నాయి. అట్లాగే అక్రమాస్తుల కేసులు ఉంది. వీటన్నిటి నుంచి భయపడి ఆయన ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైపోయి, తెలుగుదేశంతో కుమ్మక్కైపోయి జగన్ని జైలుకి పంపించే ప్లాన్ చేస్తున్నాడు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. సో అందుకనే ఆయన మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా నిన్న అన్నాడు. నన్ను రాజకీయాల్లోకి రావద్దని చెప్పడానికి వీళ్ళెవరు అని సాక్షి పేపర్, నేను పెట్టిన సాక్షి పేపర్ అని కూడా అన్నాడు. ఒక రకంగా ఆయన ఎలా మాట్లాడాడు నిన్న, అసలు వైసీపీని నేనే నడిపాను అనేది కూడా ఆయన మాట్లాడాడు. అంటే జగన్ డమ్మీ, నేనే వైసీపీని నడిపాను అన్న పద్ధతిలో మాట్లాడాడు. కాకపోతే అది ఎంతవరకు ఆయన కార్యక్రమాలు ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు మొన్నటి వరకేమో ఈయనకి అసలు రాజ్యసభ ఇస్తారని ఒక వార్త వైరల్ అయింది, బీజేపీ వాళ్ళు గవర్నర్ ఇస్తారని వైరల్ అయింది. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ కోటాలో అన్నామలై, తమిళనాడు మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చి ఆయన్ని నేషనల్ లెవెల్లో వాడుకోవడానికి తమిళనాడు నుంచి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబుతో కూడా మాట్లాడేశారు అన్నారు. సో ఆ రకంగా ఈయనకి రాజ్యసభ అయితే వచ్చే అవకాశం కనిపించలేదు. మరి ఈయన బీజేపీలో చేరతాడు, మళ్ళీ రాజకీయాల్లోకి నేను రావచ్చు, ప్రజలు కోరుకుంటే వస్తాను అని ఒక మాట అన్నాడు. అంటే ఇది టిపికల్గా రాజకీయ నాయకులు అనేది, వీళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే ప్రజల కోరిక మీద వచ్చాను, ఏ ప్రజలు కోరుకుంటారు ఈయన రాజకీయాల్లోకి రావాలని. సో ఏదేమైనా ఈయన జగన్కి యాంటీగా మారితే మాత్రం జగన్కి కొంత ఇబ్బందులు అయితే తప్పవు. ఎందుకంటే ఈయన ముందు నుంచి కూడా వైఎస్ఆర్ రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు కూడా ఆయన అనేక కంపెనీలకు సంబంధించి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాడు. ప్లస్ ఈయన చార్టర్డ్ అకౌంటెంట్, అనేక లోటుపాట్లు ఈయన క్లియర్గా తెలుసు. కాకపోతే ఇక్కడ మా డౌట్ ఏంటంటే జగన్ ముందుగానే పసిగట్టలేదా ఈయన వెళ్ళిపోతాడని, లేకపోతే జగన్ ఎందుకు ఈయన పక్కకు పెట్టేశాడు అంటే అర్థం ఏంటి? ఈయన బయటికి వెళ్ళినా ఈయన నాకేం పెద్ద హామ్ చేయలేడు అని జగన్ నమ్మితేనే కదా బయటకు పక్కకు పెడతాడు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈయన పెద్ద